అకుల ప్రిస్కిల్లా. అకుల అంటే మగతనం, ప్రిస్కిల్లా అంటే స్త్రీ. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. అకుల యూదుడు. వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళిద్దరికి ఇంత ప్రాముఖ్యత ఏంటి? వీళ్ళిద్దరిని బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు ఉంచాడు? బైబిల్ గ్రంథంలో వీళ్ళ గురించి ఎందుకు రాయించాడు? ఒకటేంటి, అబ్బో చాలా చోట్ల రాయించాడు వీళ్ళిద్దరి గురించి. అపోస్తుల కార్యాల్లో 4 చోట్ల 5 చోట్ల వీళ్ళ గురించి రాయించాడు అపోస్తుల కార్యాల్లో. అంతేకాకుండా రోమా పత్రికలో కూడా వ్రాయించాడు దేవుడు. అంతేకాకుండా 1వ కొరింథీలో కూడా వ్రాయించాడు. హెబ్రీ పత్రికలో కూడా దేవుడు వ్రాయించాడు. ఈ అకుల ప్రిస్కిల్లా గురించి ఇన్ని అపోస్తుల కార్యాల్లోనూ, రోమా పత్రికలోనూ, కొరింథీలకు రాసిన పత్రికలోనూ, హెబ్రీలకు రాసిన పత్రికలోనూ, ఇన్ని పత్రికల్లో ఈ పుస్తకాల్లో బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయమ్మా? 27 పాపగారు. ఇంకెవరు? పాత నిబంధనలు ఎన్ని ఉంటాయమ్మా? 39 పాత. మొత్తం టోటల్గా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. కొత్త నిబంధన వచ్చి 27, పాత నిబంధన వచ్చి 39, టోటల్గా 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కలిపితే ఈ బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా? 66 పుస్తకాలు కలిపితే ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం ఎంత గొప్పదంటే, అమెరికాలో ఒక రోజున ఒక సైంటిస్టు ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. సైంటిస్టు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తన ముందు సీట్లో ఒక వ్యక్తి, ఒక చిన్న వ్యక్తి బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడంట. వెనకాల ఒక సైంటిస్ట్ కూర్చున్నాడు. సైంటిస్ట్ అంటే తెలుసు కదమ్మా మీకు. సైంటిస్ట్ అంటే కొత్త విషయాలు కనిపెట్టేవాళ్ళు. ఈ కరెంటు కనిపెట్టే వాళ్ళని సైంటిస్ట్ అంటారు. ఈ విమానాలు కనిపెట్టిన వాళ్ళని సైంటిస్ట్ అంటారు. రాకెట్లను కనిపెట్టిన వాళ్ళని సైంటిస్ట్ అంటారు. చంద్రుడి మీదకి వెళ్ళిన వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అంటారు. వాళ్ళు కూడా సైంటిస్టులే, ఆస్ట్రోనాట్స్ అంటారు. చంద్రుడి మీదకి వెళ్ళిన వాళ్ళని ఇలాంటి వాళ్ళు సైంటిస్టులు అంటారు అన్నమాట. అంటే ఎవ్వరూ కనిపెట్టలేని విషయాలను కనిపెట్టిన వాళ్ళని సైంటిస్టులు అంటారు. అలాంటి ఒక సైంటిస్టు అమెరికాలో ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతను ముందు సీట్లో ఒక చిన్న వ్యక్తి బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడు. బైబిల్ చదువుకుంటూ కూర్చున్న వ్యక్తిని ఈ సైంటిస్టు పిలిచి అడిగాడు. వెనకాల కూర్చున్న సైంటిస్టు పిలిచి అడిగాడు, ఏ బాబు ఏంటి ఇలా చూడు అన్నాడు. చూశాడు వెనక్కి తిరిగి. ఏంటి నువ్వు చదువుతున్నావు అన్నాడు. నేను బైబిల్ చదువుతున్నానండి అన్నాడు. బైబిల్ చదువుతున్నావా? ఎవరు నువ్వు అన్నాడు. నేను ఒక సైంటిస్ట్ నండి అన్నాడు. ఏంటి నువ్వు కూడా సైంటిస్ట్వేనా? ఓ మంచిది, నేను కూడా సైంటిస్ట్నే. నా ముందు కూర్చున్న నువ్వు కూడా సైంటిస్ట్వే. కానీ నేనేమో సైన్స్కి సంబంధించిన విషయాలను చదువుతున్నాను. నువ్వేంటి బైబిల్ చదువుతున్నావు? లోకం చాలా స్పీడ్గా ఉంది. బైబిల్ చదివితే ఏం తెలుస్తుంది? నువ్వు సైంటిస్ట్ అంటున్నావు కదా. సైన్స్ మీద ఫోకస్ చేయి. నువ్వు సైన్స్ మీద కొత్త విషయాల మీద ఫోకస్ చేస్తే నీకు కొత్త విషయాలు కనిపెట్టడానికి నీకు జ్ఞానం వస్తుంది. భలే వాళ్ళలాగా ఉన్నావయ్యా, పూర్వకాలం మనిషిలాగా ఉన్నావు నువ్వు, వెనకబడిపోయిన మనిషిలాగా ఉన్నావు నువ్వు. చాలా నువ్వు అలా చేయడానికి వీరలేదు. బైబిల్ కాదు నువ్వు చదవడం, సైన్స్ కొత్త విషయాలు తెలుసుకునే బుక్స్ చదువు అని చెప్పి ఇదిగో జేబులోంచి ఒక విజిటింగ్ కార్డు తీశాడు. వెనకాల కూర్చున్న సైంటిస్టు ఆ ముందు కూర్చున్న సైంటిస్ట్కి, ఇదిగో నా కార్డు, నా అడ్రస్, ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నన్ను కలువు, నీకు సైన్స్ గురించి ఏమేమి కొత్త విషయాలు ఎలా కనిపెట్టాలో నీకు చెప్తాను. అంతేగాని నువ్వు ఈ బైబిల్ చదువుకోవడం మానే, ఏమవుతుందో చదువుకుంటేనే అని చెప్పి ఊరుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారిద్దరూ దిగవలసినటువంటి ప్రదేశం వచ్చింది. ఇద్దరూ కలిసి ట్రైన్ దిగేశారు. ఇద్దరు కలిసి ట్రైన్ దిగేసిన తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ చెరోదారి వెళ్ళిపోతూ ఈ ముందు కూర్చున్న ఈ వ్యక్తి వెనకాల కూర్చున్న సైంటిస్ట్తో అంటున్నాడు, మీరు నాకు మీ కార్డు ఇచ్చారు కదా, విజిటింగ్ కార్డు, మరి నా విజిటింగ్ కార్డు కూడా మీకు ఇవ్వాలి కదా, ఇదిగో నా విజిటింగ్ కార్డు కూడా మీరు తీసుకోండి అని చెప్పి తన జేబులోంచి ఒక విజిటింగ్ కార్డు తీసి ఆ వెనకాల కూర్చున్న సైంటిస్ట్కి ఇచ్చాడు. ఇచ్చి తను వెళ్ళిపోతూ ఉంటుంటే ఇతను
సైంటిస్ట్ తీసుకున్న ఆ విజిటింగ్ కార్డు చూసి ఇలా చదువుతున్నాడు. చదవగానే ఆ విజిటింగ్ కార్డు మీద ఏం పేరు ఉందంటే థామస్ ఆల్వా ఎడిసన్ అని పేరుంది. దేవునికి స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఒక్కసారిగా ఈ సైంటిస్ట్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది, దిమ్మ తిరిగిపోయింది. ఒక్కసారిగా సార్ 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 అని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు ఆ బైబిల్ చదువుతున్న సైంటిస్ట్ దగ్గరికి. పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్లీజ్ సార్ వెయిట్ ప్లీజ్ సార్, అయ్యో ఐఎమ్ వెరీ సారీ, క్షమించండి, నన్ను క్షమించండి, మీరు ద గ్రేట్ థామస్ ఆల్వా ఎడిసన్ గారా, గొప్ప సైంటిస్ట్, మీరు ఇంత పెద్ద సైంటిస్ట్ని చిన్న సైంటిస్ట్ అని నేను అవమానించిన ట్రైన్లో మీరా బైబిల్ చదువుతున్నారు, ఎవరు అనుకున్నాను, మీ పేరు వినడమే కానీ అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి నేను, ఇంత గొప్పవారు ఇంత సింపుల్గా మీరు ఉన్నారంటే నేను ఎవరు అనుకున్నాను అని చెప్పి అతన్ని క్షమాపణ అడిగి మీ అపాయింట్మెంట్ నాకు కావాలి, ఎప్పుడు మీరు అపాయింట్మెంట్ ఇస్తారో చెప్పండి, నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ దగ్గర కొత్త విషయాలు నేను నేర్చుకుంటాను అని క్షమాపణ చెప్పి అతను అపాయింట్మెంట్ ఇతను తీసుకున్నాడు. ముందేమన్నాడు, నువ్వు చదువుతున్న బైబిలు ఎందుకయ్యా, నువ్వు పూర్వకాలం మనుషులాగా ఉన్నావు, చదువుతున్నావు మానే, ఏమొద్దు చదివితేనే, నీకు ఏదన్నా కొత్త విషయాలు కావాలంటే నా దగ్గర రా, నేను చెప్తాను అని తన కార్డు ఇచ్చాడు. ఇప్పుడు తను ఎవరో తెలిసిన తర్వాత ఇంత గొప్ప వ్యక్తి కూడా బైబిల్ చదువుతున్నాడు అని తెలుసుకుని క్షమాపణ అడిగి నేను కూడా బైబిల్ చదువుతానండి, మీలాంటి గొప్ప వ్యక్తే బైబిల్ చదువుతున్నప్పుడు నేను కూడా బైబిల్ చదువుతానని క్షమాపణ అడిగాడు. ఇంతకీ అతను ఎవరో తెలుసా? ఈ రోజున ఈ బల్బు వెలుగుతుంది చూసారా, ఈ బల్బును కనిపెట్టినటువంటి వాడు అతనే. దేవునికి మహిమ కలుగునుగాక. థామస్ ఆల్వా ఎడిసన్. అంతకుముందు ప్రజలందరూ కూడా ఏం చేసేవారంటే దీపంలో నూనె పోసి ఒత్తులు వేసి ఆ లాంతార్లు, దీపాలు, ప్రమిదలు వీటితోనే వెలుగు తెచ్చుకునేవారు. ఎప్పుడైతే థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు కనిపెట్టాడో అప్పుడు కానించి ఇలా ఎలుగుతూ లోకానికి చీకటిని తరివేసి వెలుగును, దేవుని మహాకృపల వెలుగునిచ్చిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ గారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈ విషయము యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. 28వ అధ్యాయము 3వ వచనము, 28:3 యోబు. మనుష్యులు చీకటికి అంతము కలగజేయుదురు. మనుషులు చీకటికి అంతము కలగజేస్తారు అంటే చీకటి లేకుండా చేస్తారు, మనుషులు చేస్తారు. దాని అర్థం ఏంటంటే కరెంటు కనిపెడతారు అని. ఆ కరెంట్ని ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్. అంటే దేని చూసి కనిపెట్టాడు? ఈ బైబిల్ గ్రంథంలో చూసే కనిపెట్టాడు. అంటే ఈ బైబిల్ ఎంత గొప్పదంట, ఈ బైబిల్ ఎంత గొప్పదండి, చాలా శ్రేష్టమైనది. ఇంత శ్రేష్టమైన బైబిల్ గ్రంథంలో పేరుంటే వాళ్ళు ఇంకెంత శ్రేష్టమైన వాళ్ళండి, చెప్పాలందరూ కూడా. ఇంత శ్రేష్టమైన బైబిల్ గ్రంథంలో పేరుంటే ఇంకెంత శ్రేష్టమైన వాళ్ళు. సపోజ్ ఏదైనా మనం కానుకిచ్చి మందిరానికి లేకపోతే క్రిస్మస్కో మీటింగ్స్కో పేరు మనం చదవకపోతే నొచ్చుకుంటారు కదా, పైకన్నా అయినా అనకపోయినా మనసులో నొచ్చుకుంటారు. అయ్యో నేను క్రిస్మస్కి నేను 1000 రూపాయలు ఇచ్చాను, పాస్టర్ గారు నా పేరు రాశారో రాయలేదో మర్చిపోయారు, నా పేరు రాశారో రాయలేదో మర్చిపోయారు అనుకుంటారు. అంటే మనం ఇక్కడ ఈ బుక్ మీదే పేరు రాస్తేనే అంతగా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఈ బుక్కులో ఈ గ్రంథంలో పేరుంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. హల్లెలూయా. ఇలాంటి గ్రంథంలో 4 పుస్తకాల్లో అపోస్తులు, కొరింది, రోమా, హెబ్రీ, ఇలా ఇన్నిసార్లు ఈ అకులా ప్రిస్కిల్లా గురించి వ్రాయించారంటే వీళ్ళు ఏదో నిజంగా గొప్ప పని చేసి ఉండాలండి. అవునా? చాలా గొప్ప పని చేసి ఉండాలి. చూద్దామా ఏం చేశారో గొప్ప పని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి పొంతు వంశీయుడైన
ఎస్, అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించినందున వారు వృత్తులకు డేరా కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకీ ఈ అకుల ప్రిస్కిల్లది ఏ ఊరంటే, ఏ దేశం అంటే ఇటలీ దేశం. సోనియా గాంధీ గారు తెలుసా మీకు? సోనియా గాంధీ గారు తెలుసు కదమ్మా. రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారు, ఇందిరాగాంధీ కోడలు, అమ్మా రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ గారు ఉన్నారు కదా, వాళ్ళ దేశం ఇటలీ. ఆవిడది పుట్టు ఊరు ఇటలీయే. మన దేశం అత్తవారిల్లు అన్నమాట ఇది. ఆ దేశమే ఈ అకుల ప్రిస్కిల్లాది కూడా. ఏ దేశమమ్మా? ఇటలీ దేశం. ఆ ఇటలీ దేశంలో రోమా అనే పట్టణంలో వీళ్ళు నివసిస్తూ ఉండేవారు. అకుల ప్రిస్కిల్ అనేవాళ్ళు నివసిస్తూ ఉంటే ఆ రోమాను పరిపాలిస్తున్నటువంటి క్లౌదియా అనే చక్రవర్తి ఈ చక్రవర్తి ఏం చేశాడంటే, యూదులెవ్వరు కూడా మా దేశంలో ఉండడానికి వీర్లేదు, పొండాతలకన్నాడు. యూదులెవరు కూడా మా దేశంలో ఉండడానికి వీర్లేదు, అవతల పోండి అన్నాడు. అలా పొమ్మన్నప్పుడు వీళ్ళు ఆ దేశంలో నుండి ఎక్కడికి వచ్చేసారంటే కొరింథు అనే పట్టణానికి వీళ్ళు వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునుగాక. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. వీళ్ళు ఈ కొరింథునకు వచ్చి ఇక్కడ కాపురం ఉంటున్నారు, కొత్తగా వచ్చేసేసి. అయితే ఇక్కడికి పౌలు గారు వచ్చాడు. ఎందుకు వచ్చాడు పౌలు గారు? ఎందుకు వచ్చాడమ్మా పౌలు గారు? వ్యాపారం చేసుకోవడానికా అమ్మా? సువార్త చేయడానికి వచ్చాడు. పౌలు గారు వ్యాపారం చేసుకోవడానికి రాలేదు, కానీ డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు. కానీ ఎందుకు వచ్చాడంటే దేవుని సేవ కోసం వచ్చాడు. పౌలు గారు చాలా డబ్బు ఉన్నవాడు ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఈ సువార్త చేస్తున్న టైంలో కాదు, అంతకుముందు చాలా డబ్బులు ఉన్నవాడు, చాలా ఆస్తిపరుడు, చాలా అధికారం ఉన్నవాడు. అంత పెద్ద పోస్ట్ వదిలేసి దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. దమస్కు పట్టణం వెళ్తూ ఉండగా, మార్గ మధ్యలో ఉండగా దేవుడు పౌలు గారిని దర్శించి పట్టుకుంటే, అప్పటి నుండి పౌలు గారు ఆ ఉద్యోగం వదిలేసి సౌలుగా, అతని పేరు సౌలు అంతకుముందు, ఆ సౌలు అనే పేరును వదిలేసి పౌలుగా మారిపోయి ఆ ఉద్యోగాన్ని వదిలేసి దేవుణ్ణి నమ్ముకుని ఆ రోజు నుండి దేశాలు తిరిగి, పట్టణాలన్నీ తిరిగి, ప్రదేశాలన్నీ తిరిగి, ప్రాంతాలన్నీ తిరిగి అన్యజనులను, యూదులను దేవుని శిష్యులుగా చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో అతడు కొరింథు అనే పట్టణానికి సువార్త చెప్పడానికి వచ్చాడు. మరి కొరింథు అనే పట్టణంలో పౌలు గారికి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఇప్పుడు మనకి అన్ని ఫెసిలిటీస్ వచ్చేసినాయి కదా. మొబైల్లో ఉండగానే రూమ్స్ మనం బుక్ చేసేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండే పలానా రోజు మేము వస్తాం, మాకు రూమ్ కావాలని మొబైల్లోనే ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి. మనం బుక్ చేసుకుంటే ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే మనం వెళ్ళేటప్పటికి ఆ రూమ్ అక్కడ మనకు సిద్ధంగా ఉంచుతారు. మనం వెళ్ళగానే అక్కడ దిగేసి ఆ రూమ్కి వెళ్ళిపోతాం. ఆ రూమ్కి వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి అన్నీ చేసేసుకుని ఆ తర్వాత మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకుని మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఈజీ అయ్యింది. మరి ఒకప్పుడు ఇలాగా ఆన్లైన్ బుకింగ్స్ లేవు, హోటల్స్ కూడా లేవు, అంతగా ఎక్కువగా లేవు. మోసాలు చేసేవారు. ఏ హోటల్ కన్నా తీసుకెళ్ళి మనం ఏ ట్యాక్సీ అయినా ఎక్కితే వాడు ఎక్కడికో తీసుకుపోతాడు. రకరకాల మోసాలు జరిగాయి. ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చేసింది కాబట్టి అన్నీ ముందుగానే మనం చెక్ చేసుకుంటున్నాం. అయితే పౌలు గారు ఉన్న టైంలో కనీసం హోటళ్ళు కూడా లేవు, రూమ్స్ కూడా లేవు, ఏమీ లేవు. కొరింథీ పట్టణంలో ఎవరున్నారనే ఎంక్వైరీ చేసుకున్నాడు ఆయన. ఇక్కడ సువార్త చెప్పాలంటే ఫస్ట్ నేను ఉండడానికి నాకు ఒక ప్లేస్ కావాలి అని ఆలోచన చేసి
ఎవరైతే అకుల ప్రిస్కిల్లాల గురించి విని వాళ్ళు కూడా యూదులే అని తెలుసుకుని, అంతేకాదు వాళ్ళు కూడా డేరాలు కుట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళది పౌలు గారి ఉద్యోగం వదిలేసిన తర్వాత దేవుని సువార్త చేసుకుంటూ ఒక చిన్న బిజినెస్ చేసుకునేవాడు. ఆయన పోషణ కోసం డేరాలు కుట్టుకుని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తను జీవనోపాధి చేసుకునేవాడు. అయితే దేవుడు కొంతమందికి సేవకులకి సేవ చేస్తూ వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఇస్తాడు. కొంతమంది సేవకులకి వ్యాపారం చేసుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. ఉదాహరణకి పౌలు గారికేమో డేరాల వ్యాపారం చేసుకుంటూ సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడు. పేతురు గారికేమో ఉన్న చేపల వ్యాపారాన్ని వదిలేయమని చెప్పి వచ్చేయమన్నాడు. ప్రభువా, బోళ్ళని చేపలు పడ్డాయి, గుట్లా పడింది 150, అంటే ఒక్కొక్క చేప పెద్ద చేపలు అమ్ముకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ప్రభువా, నువ్వే కదా చేపలు పడేలా చేసావు, పెద్ద ఇంత రాసి ఉంది, 2 దోణిని వల్ల పగిలిపోయినాయి, అవి అమ్ముకుని సెటిల్ అయిపోయి వస్తానంటే దేవుడా ఊరుకున్నాడా? నా వెనకాల వచ్చే అన్నాడు. అంటే పేతురు గారిని బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఏమీ చేసుకోవద్దన్నాడు. పౌలు గారికి ఏం చేశాడు? అలా కొంతమందికి దేవుడు అవకాశం ఇస్తాడు, కొంతమందికి దేవుడు అవకాశం ఇవ్వడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత మెయిన్ ఆయన వృత్తి ఏంటంటే సువార్త. దేవుని సేవకునిగా దేవుని సేవ చేస్తూ కొరింథు అనే పట్టణానికి వెళ్ళి, ఆ కొరింథు అనే పట్టణంలో ఈ అకుల ప్రిస్కిల్లలు ఇద్దరు కూడా డేరాలు కుట్టే వ్యాపారమే చేసేవాళ్ళు కాబట్టి అక్కడికి వెళితే మంచిది అని వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళాడు. ఆయన దేవుని సేవకుడు, వీళ్ళు కూడా దేవుని భక్తులు. కాబట్టి దేవుని భక్తులు వీళ్ళిద్దరూ, భార్యాభర్తలిద్దరూ. ఒక దైవజనుడు వచ్చినప్పుడు వెంటనే అతనికి వీళ్ళు షెల్టర్ ఇచ్చేసాడు. ఎంతకాలం ఉన్నాడు తెలుసా? అక్కడ ఎంతకాలం ఉన్నాడు తెలుసా? 1.5 సంవత్సరం ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర. అర్థమవుతుందమ్మా? పాస్టర్ గారు వస్తారు మీటింగ్స్కి, ఒకరోజు భోజనం పెట్టండి అంటే ఎక్కడ లేని బద్ధకమో ఇసుకో అంతా మీకే వచ్చేస్తుంది. అలా కాదమ్మా. దైవజనుల్ని ప్రేమించాలి, దైవజనుల్ని పోషించాలి, దైవజనుల్ని మంచి చెడ్డలు చూడాలి. అప్పుడే మనం మంచి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా అవుతాం. మనము దేవుని పేరట ఎవరు వచ్చినా మనం వాళ్ళని ఆదరించాలి. అంటే ఒక దైవజనులకి దేవుని పేరట వచ్చిన వాళ్ళని మనం అంత గౌరవించాలి, అంత హెచ్చించాలి, బలపరచాలి, ప్రేమించాలి. ఆ విధమైనటువంటి సహృదయం మీరు కలిగి ఉండాలి. ఇక్కడ అకుల ప్రిస్కిల్లలు అలాగే చేశారు. ఈ పౌలు గారు వచ్చిన వెంటనే ఆయనకి షెల్టర్ ఇచ్చారు, ఆయన ఉండడానికి అనుమతి ఇచ్చారు, ఆయన్ని మంచి చెడ్డలు చూశారు, ఆయనకి భోజన ఏర్పాట్లు చేశారు. అన్ని విధాలుగా సువార్త చేయడానికి వారు అతనికి సహకరించారు. అంత గొప్పగా వాళ్ళు చేశారు. ఈ పౌలు గారు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడని చెప్పినందాక 1.5 సంవత్సరం ఉన్నాడు. మీకు అది లేఖనాలు చూపిస్తాను. అది కూడా 18వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 11. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అంటే ఈ అకుల ప్రిస్కిల్ల ఇంట పౌలు గారు 1 సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడు అక్కడ. ఎందుకున్నాడు? దేవుని సేవ చేయడానికి. ఇద్దరు విశ్వాసుల ఇంటి దగ్గర, భార్య భర్తల ఇంటి దగ్గర చక్కగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇష్టపడమే, ప్రేమించడమే కాదు, గౌరవించడమే కాదు, ఆయన్ని అపురూపంగా చూసుకున్నారు. మళ్ళీ ఇసుక్కోవడం, తసుకోవడం అలా ఇలా కూడా కాదు, గౌరవంగా. ఎందుకు గౌరవంగా అంటున్నానంటే, ఆయన ఎక్కడికన్నా వెళితే వీళ్ళు కూడా వెనకాల సువార్తకి వెళ్ళేవారు. అది కూడా ఒకసారి నేను చూపిస్తాను చూడండి. 18 చూడండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత, చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు పౌలు గారు ఎక్కడికైనా సువార్త చేస్తాకి వెళ్ళినప్పుడు వెనకాల కూడా వీళ్ళు సువార్తకి వెళ్ళేవారు, ఆయనకి సపోర్ట్గా నిలబడేవారు.
ఆ యొక్క వరవడిలోనే సిరియా అనే దేశంలో ఎఫెసు అనే ప్రాంతానికి ఆయన కూడా వెళ్ళడం జరిగింది. అంటే అవసరమైతే వేరే పక్క దేశానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన కూడా వీళ్ళు వెళ్ళేవారు. అంతగా పౌలు గారికి సపోర్ట్గా నిలబడ్డారు. 1 సంవత్సరం 6 నెలలు ఉన్నా కానీ అంతకాలం కూడా పౌలు గారికి వీళ్ళు సేవ చేస్తూ వచ్చారు. ఇంకా ఇందాక మనం చదువుకున్నాం కదా 18:24లో, ఇంకా ఎవరికి వీళ్ళు షెల్టర్ ఇచ్చారు అంటే అపోల్లో అనే ఒక వ్యక్తి. అతను కూడా చాలా చదువుకున్నవాడు, బాగా చదువుకున్నవాడు, చదువుకుని లేఖనములందు మంచి టాలెంట్ ఉన్నవాడు. అంటే లేఖనాలు అంటే బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఉంటాయి కదా, ఈ వాక్యాలు ఉంటాయి కదా, వీటిల్లో చాలా ప్రావీణ్యం ఉందంట, అతనికి చాలా టాలెంట్ ఉందంట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి పాడడం టాలెంటు, ఒక్కొక్కరికి మాట్లాడడం టాలెంటు, ఒక్కొక్కరికి మంచి హార్ట్లు వేయడం, మంచి కళాఖండాలు వేయడం, మంచి పెయింటింగ్స్ వేయడం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చు. కొంతమంది బాగా పరిగెట్టగలరు, కొంతమంది ఫైట్ చేయగలరు, అంటే పోటీల్లో కొంతమంది క్రికెట్ ఆడగలుగుతారు, కొంతమంది కబడ్డీ ఆడగలుగుతారు. ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళది. కొంతమంది వాక్యం బాగా చదవగలరు, కొంతమంది వాక్యాన్ని బాగా చెప్పగలరు. ఇలా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. ఇలా ఈ అలెగ్జాంద్రు వాడైనటువంటి ఈ అపోల్లో అనే వ్యక్తికి ఏమి వచ్చంటే లేఖనాలలో బాగా ప్రావీణ్యం ఉందంట. వీటిని విడదీసి విడమర్చి లోతుగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తిని వచ్చి ఈ కొరింథీలో ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఎంతవరకు తెలుసంటే యోహాను బాప్తిసం వరకు మాత్రమే తెలుసంట. యేసుక్రీస్తు ప్రభు గురించి పెద్దగా తెలియదు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు సువార్త చేయడానికి ఆతృత కలిగి, మంచి దృఢనిశ్చయం కలిగి, తనకి చెప్పడం సరిగ్గా రాకపోయినా సరే దేవుని గురించి, యేసు ప్రభు గురించి సరిగ్గా తెలియకపోయినా సరే వచ్చి దేవుని సువార్త చేయడానికి ముందుకొచ్చి నిలబడి చేస్తూ ఉన్నాడంట. అది చూశారు వీళ్ళు, ఎవరు, అకుల ప్రిస్కిల. చూసి వీళ్ళు ఏం చేశారంటే అతన్ని గమనించారు. ఇతడు దేవుని గురించి చాలా తృష్ణ కలిగి ఉన్నాడు, దేవుడి గురించి చాలా చాకచక్యం కలిగి ఉన్నాడు, దేవుడి గురించి చాలా మంట కలిగి ఉన్నాడు, కాబట్టి ఇతన్ని మనము సపోర్ట్ చేయాలి అనుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా, అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా ఎక్కడైతే ఈ అపోల్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి, రావు బాబు మీరు మా ఇంటి దగ్గర ఉండి తిరిగానే, మీకు మేము షెల్టర్ ఇస్తాం, మీకు అన్ని విధాలా మేము చూసుకుంటాం, మీరు దేవుని సువార్త చేద్దిరి కానీ అని చెప్పి అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. పౌలు గారైతే నిలుక్కుంటూ వీళ్ళింటికి వచ్చాడు, కానీ ఈ అపోలో దగ్గరికి వీళ్ళే నిలుక్కుంటూ వెళ్ళారు. వెళ్ళి వీళ్ళని తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర షెల్టర్ ఇచ్చి అతనికి ఏం చెప్పారో తెలుసా, యేసు ప్రభువు గురించి పూర్తిగా విశదపరిచారంట. అంటే ఇతనికి యేసు ప్రభు గురించి సరిగ్గా తెలియట్లేదు, సువార్త చెప్తున్నాడు, లేఖనాల్లో మంచి ప్రావీణ్యం ఉంది కానీ యేసు ప్రభువు గురించి పూర్తిగా తెలియట్లేదు. కానీ చెప్పాలి యేసయ్య మార్గం గురించిన తపన ఉంది. ఆ తపన వీళ్ళు గుర్తించి ఆయనకి ఈ అకుల ప్రిస్కిల్లలు ఇద్దరు కూడా ఆ అపోలో గారికి యేసు ప్రభు గురించి పూర్తిగా చెప్పారు. ఇది యేసు ప్రభు యొక్క చరిత్ర, మీరు ఎలా చెప్పాలి అని చెప్పి అతన్ని నేర్పించి అతన్ని బయట పంపించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ అయిపోయిన తర్వాత ఆ అపోల్ అనే వ్యక్తి అకాయ అనే ప్రాంతానికి వెళుతున్నాడు. అకాయ అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా, అకుల ప్రిస్కిల్లలు వీళ్ళ ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు అతన్ని చేర్చుకున్నారు, అతను మంచి చెడ్డలు చూశారు. నెక్స్ట్ ఏరే పట్టణానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇతనికి ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళు లెటర్ రాసి, ఇదిగో అపోల్ అనే వ్యక్తిని మేము పంపుతున్నాం అక్కడికి, అతన్ని మీరు చేర్చుకోండి, అతనికి మంచి చెడ్డలు చూడండి అని పంపి ఆ లెటర్ రాసి ఇతనికి ఇచ్చి పంపించారు. అంటే రికమెండేషన్ చేశారు. అంటే చూడండి, వీళ్ళ ఇంట్లో పెట్టుకుని వదిలేయలేదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు అతనికి సహకారిగా ఉండి
ఎన్నో చేశారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏమిటి చెప్పండి? వీళ్ళు సేవ చేయట్లేదు, కానీ ఏం చేస్తున్నారు? సేవ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా, మీలో చాలామంది సేవ చేయలేరు, అవునా? అందరూ సేవకులు అవ్వగలరా? చేయలేరు. కానీ ఏం చేయాలి మరి? సేవ చేసే వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి, అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాలి. అందరూ అన్నీ చేయలేరు కదా, అందరూ సేవ చేయలేరు కదా, చేయలేరు కాబట్టి చేసే వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. చేసేవాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, చేసేవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అలా చేసేవాళ్ళ కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మీరు అన్ని విషయాల్లో సపోర్ట్గా నిలబడాలి. అది ఈ అకులా ప్రిస్కిల్లాలో నిలబడ్డారు. అలాగా ఈ అకులా ప్రిస్కిల్లాలు నిలబడ్డారు కాబట్టే పౌలు గారు గొప్ప సేవ చేయగలిగాడు. ఈ అలెగ్జాంద్రియ వాడైనటువంటి అపోల్లో గొప్ప సేవ చేయగలిగాడు. అంతేకాదు, ఈ అన్యజనుల్లో ఉన్న సంఘస్థులందరూ కూడా ఈ అకులా ప్రిస్కిల్లకు ఏమనవ్వాలంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళుగా ఉండాలని పౌలు గారు అంటున్నారు. అది కూడా ఒకసారి మనం చూద్దాం ఉండండి. రోమా 16:3 చూడమ్మా. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకు నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు వారి ప్రాణమునిచ్చుటకైనను తెగించారు. ఒక్క నిమిషం ఆగమ్మా. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడు? పౌలు గారు అప్పటికి చాలా సేవ చేసేసాడు, చాలా పెద్దవాడు అయిపోయాడు పౌలు గారు, అప్పటికి చాలా సీనియర్ అయిపోయాడు పౌలు గారు అప్పటికి. పౌలు గారు అప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, అకులా ప్రిస్కిల్లలు చాలా దేవుని యందు చాలా గొప్పవారుగా వాళ్ళు కనపడుతున్నారు, వాళ్ళకి నా వందనములు. అంతేకాదు, వారు నా కొరకు ప్రాణం పెట్టడానికైనా సరే తెగించేశారు వాళ్ళు. అంటే సేవకుడి మీదకి ఏదైనా ఒక నింద, ఒక మచ్చ వస్తుందన్నప్పుడు అవసరమైతే విశ్వాసులుగా వాళ్ళు ముందుండి ఆ మచ్చ, ఆ నింద, లేకపోతే ఆ కష్టము, లేకపోతే ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లాన్ని ఆ సంఘము యొక్క సేవకుని మీదకి రాకుండా సంఘ సభ్యులే ముందుగా నిలబడాలి. ఎందుకంటే సేవకుడికి మచ్చపడిన, సేవకుడికి ఇబ్బంది కలిగిన సంఘం డిస్టర్బ్ అవుద్ది, దేవునికి అవమానం కలిగిద్ది. కాబట్టి సేవకుడిని ప్రొటెక్ట్ చేయాలి, సేవకునికి బాసటగా నిలబడాలి సంఘ సభ్యులు అనే విషయాన్ని ఈ అకులా ప్రిస్కిల్లాలు గుర్తు చేస్తూ ఉన్నారు. పౌలు గారికి ఇబ్బంది కలిగినప్పుడు అకులా ప్రిస్కిల్లాలు ఇద్దరూ పౌలు గారికి ముందు నిలబడ్డారు. పౌలు గారు ప్రాణం తీయాలంటే ముందు మా ప్రాణం తీసేయండి అన్నంతగా తెగించి నిలబడ్డారు. కానీ దేవుడు వాళ్ళ ప్రాణాలు తీసేసాడా? నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏం చెప్తున్నాడు? కిందకి రమ్మా, చదువు. అన్యజనములోని సంఘముల వారందరూ వారికి కృతజ్ఞతులై ఉన్నారు అని ప్రిస్కిల్లా అకులా గురించి పౌలు గారు చెప్తున్నారు. అంటే యూదులు కాకుండా, ఇశ్రాయేలీలు కాకుండా అన్యజనులు ఎవరైతే మారి సంఘములుగా కట్టబడ్డారో వారందరి మార్పులోనూ సంఘములోనూ వీళ్ళ హస్తం ఉందంట. ఎవరిది? అకులా ప్రిస్కిల్లది. అన్ని జనులు అందరి సంఘాల్లో కూడా వీళ్ళకి కృతజ్ఞతలై ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే అకులా ప్రిస్కిల్లలు దేవుని సంఘము కొరకు, దేవుని సేవకుల కొరకు ఎంత ప్రయాసపడ్డారో ఒక్కసారి దీన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమిటంటే కొరింథీ 16:19 చూడమ్మా. 1 కొరింథీ 16:19. ఈ అకులా ప్రిస్కిల్లా ఇంటి దగ్గర ఒక సంఘం కూడా దేవుడు ఏర్పాటు చేశాడంట. అంటే ఫస్ట్ వీళ్ళు పౌలు గారిని చేర్చుకున్నప్పుడు వీళ్ళకి సంఘం ఉన్నట్లుగా మనకు కనబడట్లేదు. ఇప్పటికీ ఈ కొరింథీలోకి వచ్చేటప్పటికి ఈ అకులా ప్రిస్కిల్లా ఇంటి దగ్గర కూడా ఒక సంఘము దేవుడు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళు చేసినటువంటి ఈ సేవకు ఏదైతే
సేవ ఉందో దానికి దేవుడు ప్రతిఫలంగా వీళ్ళ ఇంటి దగ్గర ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడట. ఆ అకుల, ఆ ప్రిస్కిల్ల ఇంటి దగ్గర. అంటే వాళ్ళు ఎంతగా ప్రభు కోసం నిలబడ్డారో, ఎంతగా ప్రభు కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళు సేవ ముందుకెళ్ళటం కొరకు వాళ్ళు విశ్వాసులుగా ఉన్నప్పుడు సేవకులకి తోడ్పడ్డారు, సువార్థికులకు తోడ్పడ్డారు. అంతేకాకుండా వాళ్ళ ఇంటి దగ్గరే ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి వీళ్ళని మీరు మాదిరికరంగా తీసుకోవాలి. సంఘ సభ్యులందరూ కూడా ఈ అకులను, ప్రిస్కిలను మాదిరికరంగా తీసుకుని మీరేం చేయాలంటే వాళ్ళని వెంబడించాలి. అలాగే మీ కాపరిగా, మీ బోధకులుగా మీకు బోధించే వాళ్ళని కూడా మీరు వెంబడించాలి. నేను ముగిస్తాను. ఇంకా ఎబ్రీ 13:7 చూడమ్మా. ఎబ్రీ 13:7 మీకు దేవుని వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని అర్థము చేసుకుని వారి విశ్వాసమును అనుసరించాలి. ఒకసారి వినండి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన అంతటి యందు అంటే వారి విశ్వాసాన్ని అనుసరించండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీకు వాక్యాన్ని బోధించే వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? దేవుడు నన్ను ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను ఏదైతే పాటిస్తున్నానో ఆ విశ్వాసాన్ని మీరు కూడా అనుసరిస్తూ దేవునిలో గొప్పగా సాగిపోవాలి అనేది ఈ ఒక వాక్యం ఒక అర్థము. ఇంకొక మాట ఏమిటంటే ఎబ్రీ 12:25 చూడండి. ఎబ్రీ 12:25 మీకు బుద్ధి చెప్పువానికి చూసుకోండి. చాలమ్మా. మీకు బుద్ధి చెప్పు వారిని నిరాకరించకుండా చూసుకొనడి. అంటే మీకు ఏదైనా కొంచెం మంచి చెప్తున్న వాళ్ళని నిరాకరించొద్దు. అంటే ఇప్పుడు నేను మీకు మంచి చెప్తానా, చెడ్డ చెప్తానా? చెప్పాలి మీరందరూ కూడా. మంచి కదా చెప్తాను, మీకు మిమ్మల్ని మంచి మార్గంలో వెళ్ళమనే చెప్తాను, అంటే దైవికమైన మార్గంలో వెళ్ళమనే చెప్తాను. ఏదైనా బైబిల్ ఆధారంగా అయినా చెప్తాను. నేను లోకాన్ని ఆధారం చేసుకుని చెప్పను. ఎందుకంటే మీ కుటుంబాల్లో మీ ఇష్టం, మీ జీవితాల్లో మీ ఇష్టం, మీరు ఎలాగైనా ప్రవర్తిస్తారు. అది దేవుడికి విరుద్ధం కానిదై ఉండాలి ఎలా ప్రవర్తించినా. ఇక్కడ మాత్రం నేనేం చెప్తానంటే బైబిల్ చెప్తాను, మీకు వాక్యాన్ని చెప్తాను. ఇది మీకు జీవితంలో ఉపయోగపడుతుంది, మీ కుటుంబంలో ఉపయోగపడుతుంది, బయట మీరు ఎలాగ నడుచుకోవాలో ఉపయోగపడుతుంది, సహోదరుల దగ్గర ఎలా నడుచుకోవాలో ఉపయోగపడుతుంది, మరి ప్రజలందరి దగ్గర ఎలాగో నడుచుకోవాలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దేవుని ప్రేమను, సహోదర ప్రేమను మీకు వివరించి చెప్తుంది. నేను మొన్న ఇక్కడ ఒకటి నేర్పించాను మీకు. అదేంటది? గడప దాటిన వెంటనే దేవుడికి వందనాలు, ఆ తర్వాత దైవజనునికి వందనాలు చెప్పాలి మీరు ఎవరైనా సరే. అది నియమం. ఆ తర్వాత మీ పక్కన ఉన్న వాళ్ళకి కూర్చున్నప్పుడు వందనాలమ్మా అను, మీరు కూడా వందనాలమ్మా అని చెప్పుకోవాలి. ఇది సహోదర ప్రేమ. ముందు దేవుడికి చెప్పాలి, తర్వాత రెండవదిగా దైవజనుడికి చెప్పాలి, మూడవదిగా సంఘానికి చెప్పుకోవాలి. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడు యేసు ప్రభువా, ఈ వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ బిడ్డల హృదయంలో భద్రపరచండి.